లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏ సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకోవాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి. అలాంటిది ఇండస్ట్రీలో ఏదైనా మల్టీ స్టారర్ వస్తుందంటే దానికి అన్నిటికంటే ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు కాస్త మంచి కంటెంట్ తోడైతే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం. అలనాటి కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి దేవుడు చేసిన మనుషులు చేశారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన స్టార్లు మల్టీ స్టారర్ సినిమాలు కాస్త తక్కువే చేశారు. 2013లో వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాను మహేష్ బాబుతో కలిసి చేసి ఈ మల్టీ స్టారర్ ను ట్రెండ్ మొదలు పెట్టారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల కూడా చేశారు. ఆ తర్వాత కూడా వెంకీ పలువురితో కలిసి మల్టీ స్టారర్లు చేశారు. ఇప్పుడు త్వరలో వెంకీ ఒక యంగ్ హీరోతో కలిసి సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ యంగ్ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. రీసెంట్ గా సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీ విష్ణు వెంకటేష్ కు వీరాభిమాని అనే విషయం అయితే తెలిసిందే. సింగిల్ సినిమా ప్రమోషన్స్ లో శ్రీ విష్ణు ఒక ఇంటర్వ్యూలో వెంకీతో తాను తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. రామబ్బరాజు మైత్రి బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కథను రెడీ చేస్తున్నాడని, ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ అయిపోయిందని, కథ పూర్తయ్యాక ఆయన్ని అప్రోచ్ అవుతామని, ఆయన కథ చెప్తే తప్పకుండా సినిమా చేస్తారనే నమ్మకం తనకుందని, అన్నీ కుదిరితే ఆ సినిమాను వెంకీతో చేస్తానని, ఒకవేళ ఆ సినిమా కాకపోయినా మరో సినిమా అయినా చేస్తానని, ఒక ఫ్యాన్ గా ఆయన్ని ఎలా చూడాలో తనకు బాగా తెలుసునని, తమ కాంబోలో వచ్చే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని శ్రీ విష్ణు అయితే వెల్లడించారు.